నమస్తే పబ్లిక్ మంచుకున్నారా ఇగో ఊర్లలోనైతే రైతులందరైతే మంచిగా పత్తి విత్తనాలు వేసిరు కదా ఇక పత్తి విత్తనాలు వేసేసరికి ఒక్కటి రెండు డల్లులు అయితే పడ్డాయి ఇక మొలకలైతే మంచిగా నిగనిగా అనుకుంటా పచ్చదనంతో ఈడికెళ్ళి ఆ ఒడ్డు వరకు అయితే సాళ్ళు అయితే బాట పోసినట్టే ఉన్నాయి ఇక పత్తుల విషయం మంచిగానే ఉన్నది కానీ ఇక నా దగ్గరికి వచ్చే రైతులు కూడా ఇగో గౌడన్న మేమైతే పత్తి పెట్టినమే మంచిగా మొలిచినాయి ఇక మాకైతే సంతోషంగా ఉన్నది కానీ ఇక చూడాలి వర్షాలు ఎట్లా వస్తాయో ఏమొస్తాయో అని అంటున్నారు ఇక వాళ్ళైతే బుక్కడంత కళ్ళు దాగి ఎవరి పనులకు వాళ్ళు వేయరు ఇక నేను కూడా నా పనికి రావాలి కదా ఇక అందుకనే ఈ శంకర్ గౌడ్ అయితే మీ ముంగడికైతే వచ్చేసిండులా ఇక మంచి మంచి ముచ్చట్లయితే తెచ్చిన కానీ ఆలోచన చేయకుండా సలి సప్పుడు చేయకుండా చెప్ప నేనైతే చెప్తా దెబ్బ మీరైతే ఇనురుల్లా మరి సురువు చేద్దామా చలో అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నది కదా గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే రాజమండ్రి పుష్కర్ ఘాట్ దగ్గరనైతే అఖండ గోదావరి ప్రాజెక్టుకి అయితే శంకుస్థాపన చేస్తున్నారు కదా గా శంకుస్థాపననైతే ఇక అందరు ప్రముఖులు మాట్లాడాలి కదా ఇక దాంట్లో భాగంగానే అక్కడ ఉన్నటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి మేడం అయితే మాట్లాడుకుంటా చాలా మంది పేర్లు కొంతమంది ప్రముఖుల పేర్లు రాజకీయ నాయకుల పేర్లు అయితే చెప్పుకుంటా వచ్చింది ఇక సందు గట్లా చెప్పుకుంటా మేడము మరి మర్చిపోయిందో ఏమో కానీ ప్రముఖులు సోదరులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అని అనేసరికి సభ అంతా ఒక్కటేసారి దద్దరిల్లిందట వీళ్ళతోటి కేకలతోటి ఓ నాయన సూపర్ అంటే సూపర్ మొత్తుకున్నారట ఇక మొత్తుకున్నాక అయ్యో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గిన కాదు కదా చంద్రాల సార్ కదా అని మళ్ళా గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అని అనేసరికి ఇక సభ మొత్తం సలబడ్డదట చూసిర్రా ఇక మేడము నోట్లకెళ్ళి ఇక మాట వెళ్ళింది ఇక దాని తర్వాత ఏమవుతుందో ఎట్లయితుందో కానీ ఒక్కటేసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సీఎం అనేసరికి అయితే జనాల సంతోషము అని చెప్పచ్చులా ఇక కల్వకుంట్ల కవిత మేడం అయితే మనందరికీ తెలుసు ఇప్పుడే జనజాగృతి మీదనైతే ఒక పార్టీ పెట్టింది కదా ఇక ఆ మేడం అయితే ఒక సంచలనమైన ముచ్చట చేసిందట ఆంధ్రప్రదేశ్లో బిర్యానీ మనం ఎప్పుడన్నా తిన్నామా అయినా గా బిర్యానీ మనకెందుకు అనే ముచ్చట్నైతే ఇప్పుడు సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నదిలా నిజానికి మరి ఆంధ్రప్రదేశ్ బిర్యానీ గురించి మేడం ఎందుకు మాట్లాడిందో ఏమిటికి మాట్లాడిందో కానీ గాడ బిర్యానీ మనం తింటామా ఉల్లా అనే మాట్లాడిందట ఇక కొంతమంది నెటిజన్లు అయితే ఇక కామెంట్ల రూపంలో అయితే ఏమంటున్నారంటే మీ నాయన రోజా వాళ్ళ ఇంటికి పోయినప్పుడు అమరావతి దగ్గర రోజా వాళ్ళ ఇంటికి పోయినప్పుడు అయితే మరి ఆ ఆంధ్ర బిర్యానీ తిన్నాడు కదా మరి దానికి ఏమని సమాధానం చెప్తాం మేడం అని ఎమ్మెల్సీ కవిత మేడం అయితే నిలే తీసుకుంటా కమెంట్ల మీద కామెంట్లు అయితే చేస్తున్నారు ఇక మేడం మరి వాళ్ళ వీళ్ళ ముచ్చట మనకెందుకు ఏదో పోరాటం అయితే చేస్తున్నావు ఇంకా పోరాటం మీద దృష్టి పెట్టకనైతే ఇప్పుడు ఒక బిర్యానీ మనకెందుకు చెప్పు అని జనాలందరూ అయితే అంటున్నారు ఇక మరి నిజానికి బిర్యానీ గురించి ఎందుకు మాట్లాడిందో ఏమిటికి మాట్లాడిందో మేడం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వములా ఒక మంచి పని చేస్తున్నదని చెప్పానులా ఇంకా పని ఏంటంటే ఉద్యోగులకైతే పెన్షన్లు రాక చాలా మంది ఇబ్బందులు పడుతున్నాము అట్లా ఇట్లా అని ఊకే తెల్లారితే పొద్దుకూకితే రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడతారు కదా ఇక అట్లాంటి వాళ్ళకైతే ఈ రాష్ట్ర ప్రభుత్వము ఒక మంచి పనే చేస్తున్నది ఇంకా పని ఏంటిదో ఎరికేనా 180 కోట్ల 30 లక్షల పెన్షన్ పెండింగ్ బకాయిలు ఉన్నాయి కదా గా బకాయిలనైతే ఎంబటే చెల్లిస్తుందట ఇక దీంట్లోనైతే మనకైతే చాలా శుభవార్త అని చెప్పాలి ఇక నిజానికి ఆ ఉద్యోగులు ఇక ధర్నాలు గావి గివి ఏం చేయకుండా వాళ్ళ పైసలు అయితే వాళ్ళకి వస్తున్నాయి కదా ఇక ఇంట్లో ఇంకొక ముచ్చట ఏంటంటే దీంట్లోనైతే 26,519 మందికి అయితే ఊరట లభించిందట ఇక పెన్షన్లు ఇచ్చుడుతోటే వాళ్ళు ఎంత సంతోషపడతారో ఇక పెండింగ్ బకాయిలు కదా మరి ఆ పెండింగ్ బకాయిల కోసం అయితే వాళ్ళైతే నోరెల్లో పెట్టుకుంటూ చూడాలి ఇప్పుడైతే వస్తున్నాయి కదా ఇక నిజానికి ఈ ముచ్చట్నైతే మనకైతే ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టు విక్రమార్క సార్ అయితే చెప్తున్నాడులా ఇగోనుల్లా ఈ ముచ్చట కొంచెం బాధ కలిగించేదని చెప్పాలి ఎందుకంటే నటుడు పొన్నాంబలం అయితే మనందరికీ తెలుసును కదా గదేనులా ఆ నటుడు అయితే మంచిగా నటించుకుంటా విలన్ పాత్రను పోషించుకుంటా అందరినైతే అలరించిందని చెప్పొచ్చు కదా ఈ తెలుగు రాష్ట్రాలలో ఇక పొన్నంబలం అయితే మళ్ళొక హాస్పిటల్ పాలైండట ఇక మునిపేమో కిడ్నీ ఫెయిల్ అయినందుకైతే ఆయనకైతే చిరంజీవి సార్ అయితే 60 లక్షల రూపాయలు ఇచ్చి నా పానాన్ని బాగుపెట్టిండు సారు ఇక ఇప్పుడు కూడా తెలుగు ప్రజలందరూ అయితే నేను మంచిగుండాలని దేవునికైతే నమస్కారం చేసుకోర్రి అని ఆయన
స్టైల్నైతే చెప్తున్నాడు. ఇక నటునిగా విలన్గా ఈ తెలుగు ప్రజలందరిని అయితే మంచిగా అలరించింది కదనులా. ఇక మనం కూడా నటుడు పొన్నామలం అయితే మంచిగా ఉండాలని అయితే కోరుకుందాములా. ఇక ఎవరిదైనా పానమే కదా పాపం. ఇక అసలు ముచ్చటగా వస్తుంటే తెలంగాణలో అయితే గోల్కొండ బోనం అయితే స్టార్ట్ అయింది కదా. ఇక ఈ బోనాల పండుగ వచ్చిందంటే చాలులా ఇక మంచిగా మహిళలందరూ అయితే మంచిగా నిండు ముత్తైదువు లెక్క మంచిగా చీరలు సారెలు తీసుకొని అమ్మవారి దగ్గరికి అయితే పసుపు కుంకుమలతోటి గుగ్గిలం మైసాక్షితోటి యాపరిల్లలతోటి మంచిగా నెత్తి మీద చుట్టబడ్డ పెట్టుకొని బోనం ఎత్తుకొని అమ్మ బయలెళ్ళినాదే అనుకుంటా ఆ యొక్క అమ్మవారి దగ్గరికి పోతుంది కదా. ఇక అక్కడనైతే పిల్లగాండ్లు పోతరాజుల ఏసాలు వేసుకొని అమ్మవారు బోనాలు తీసుకొచ్చేటోళ్ళకైతే ఆహ్వానం పలుకుంటేనే వాళ్ళైతే స్వాగతిస్తారు. ఇక ఇప్పుడైతే రెండో రోజుల్లో ఇక సురువైంది కదా. ఇక ఈ జాతరకైతే చాలా మంది వేరే వేరే జాగాల దగ్గర నుంచి వేరే వేరే ప్లేసుల దగ్గర నుంచి వేరే వేరే రాష్ట్రాల దగ్గర నుంచి కూడా ఈ గోల్కొండ అమ్మవారి బోనాలను అయితే చూసేదానికి అయితే వస్తున్నారట. ఇక సాయంత్రం కాగానేనులా జనాలైతే పోటు చాలా ఉన్నదట. ఎందుకంటే సాయంత్రము చల్లగా ఉంటుంది కదా వాతావరణము. ఇక అమ్మకు కూడా సంధ్య వేళ అక్కడికి వస్తే చాలా మంచుకుంటుందని వాళ్ళు నమ్ముకుంటా వస్తున్నారంట. ఇక అక్కడ ఉన్నటువంటి పోలీసు సిబ్బంది కూడా భక్తులకు ఏ మాత్రం అంతరాయం కలగకుండా వాళ్ళైతే చూసుకుంటారట. ఇక నిజానికి అమ్మ ప్రత్యేకతలు నేను చెప్పుడు కాదులా, ఒక్కసారి మీరు గోల్కొండకు పోయి చూడాల్సిందేనులా. ఆ బోనము ఆ కథ కార్ఖానా అంగరంగ వైభవంగా ఉంటుందని చెప్పాలనులా. ఇక మన కేటీ రామారావు సార్ అయితే ఒక ముచ్చట చెప్తున్నాడులా. గా ముచ్చట ఏంటంటేనులా ఇగో జూరాల ప్రాజెక్ట్ ఉన్నది కదా, గా జూరాల ప్రాజెక్టుకున్న గేట్లకు తాళ్ళు ఏవైతే కడతారో ఆ బ్రిడ్జికున్న తాళ్ళు అయితే తెగిపోయినాయట. ఇగో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్రిడ్జిలు కట్టకపోయినా వంతెనలు నిర్మించకపోయినా ఏం పర్వాలేదు కానీ ఇగో ఇట్లాంటి పరిపాలన చేస్తే ఎట్లుంటుంది చెప్పుర్రి. నీ ముఖానికి నువ్వు ఎప్పుడన్నా వంతెన కట్టినవా? ఉన్న బ్రిడ్జిలకు ఉన్నటువంటి తాళ్ళు తెగుతుంటే ఏం చేస్తున్నావు? ఇలాంటి అసమర్థమైన పాలననైతే ఎప్పుడు చూడలేదు. అయినా తెల్లారితో పొద్దు కూకితే బీఆర్ఎస్ పార్టీ మీద కాళేశ్వరం మీద అట్లా ఇట్లా చేసిందన్న నువ్వు ఇప్పుడు ఒక ప్రాజెక్టు కట్టలేదు, కట్టిన ప్రాజెక్టుల మీదనైతే విమర్శలు చేసుకుంటా వాటిని ఏం మరమ్మతులు చేసినావు, ఏం ఎలుగబెట్టినావు నువ్వు? కా బ్రిడ్జికున్న తాళ్ళు తెగిపోతుంటే చూసుకుంటూ ఉంటుంది ఈ అసమర్థమైన ప్రభుత్వము. గింత కూడా చిత్తశుద్ధి ఉంటే దాన్ని మీరు కరెక్ట్ చేసి చూపియాలి. ఇది వర్షాకాలము, దప్పున వరదలు ఎక్కువ వచ్చినాయి అనుకో ఏం చేస్తావు? ముందస్తు చర్యలు అయితే తీసుకోవాలి కదా అని సార్ అయితే ట్విట్టర్లో ట్వీట్ చేసుకుంటా మాట్లాడుతున్నాడు. ఇక మరి నిజానికి వాళ్ళు తాళ్ళు బందోబస్తుగా కడతారా లేకపోతే గట్టినే గాలికి వదిలేస్తారా మనం చూసుకుంటుండాలా. అరే సురేష్, ఇగో వచ్చే నెల 15వ తారీఖు నుంచి అయితే నీకు ఇవ్వాలరా టూ వీలర్లు హైవేల మీద పోతే టోల్కు తీసుకుంటారని చెప్పింది. అయినా ఎవరన్నా టూ వీలర్కు టోల్ తీసుకుంటారా? ఊకో గా ముచ్చట గింతగానే ట్రోల్ అవుతుంటే ఇగో నితిన్ గడ్కరీ సార్ ఏమంటున్నాడు తెలుసా? గదేనులా కేంద్ర రవాణా శాఖ మంత్రి అయితే వచ్చే నెల 15వ తేదీ నుంచి అయితే టోల్ తీసుకుంటాము టూ వీలర్కు అని చెప్తున్న మాటనైతే అవాస్తవము. ఎక్కడనైనా కేంద్రము గట్లాంటి పనులు చేస్తుందా? దీని మీదనైతే ఉత్త పుకార్లు పుట్టిస్తున్నారు. ఆ ఉత్త పుకార్లే షికార్లై తిరుగుతున్నాయి కానీ టూ వీలర్లకైతే మేమైతే టోళ్ళు తీసుకోము, నేను కూడా ఆదేశాలను కూడా జారీ చేయలేదు. ఇదంతా ఫేక్ ముచ్చట్టే. ఎవరో ఫేక్ గాలు ఇట్లాంటి ఫేక్ ముచ్చట్లయితే సృష్టించుకుంటా కేంద్రమును అదేవిధంగా రవాణా శాఖనైతే బదనాం చేసే కార్యక్రమమే చేస్తున్నారని నితిన్ గడ్కరీ సార్ అయితే మండిపడుతున్నాడు. చూడరా సురేష్, ఇక ఏం కాదులే, టోళ్ళ కాడికి వెళ్ళి బండ్లు తీసుకుపోయినా కూడా వాటికి ఫీజులు ఏం తీసుకోరాడతి. ఇగనులా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సార్ అయితే రేవంత్ రెడ్డి సార్ ఏమని మాట్లాడుతున్నాడంటే గంజాయి మీదనైతే ఉక్కు పాదం మోపుతాం. 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో ఒలింపిక్స్ ఆటలల్లో ఒక్క పథకం కూడా సాధించలేదంటే నిజానికైతే సిగ్గుచేటు. ఎందుకంటే యువతనైతే గంజాయికి డ్రగ్స్కు మారక ద్రవ్యాలకైతే అలవాటు పడతారు. ఇట్లాంటి గంజాయి డ్రగ్స్ మారక ద్రవ్యాలు అమ్మేటోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీదనైతే కఠిన చర్యలు తీసుకొని వాళ్ళనైతే లోపలేసే ప్రయత్నమే చేస్తాము. నేను ముందుగానే చెప్పిన సీఎం అయిన తర్వాతనైతే గంజాయికి వ్యతిరేకంగా పోరాటం చేసి యువతకైతే ఆదర్శంగా నిలుస్తా. ఇక గట్టనే యువతనైతే కాలేజీలకు చదువుకున్నదందుకు పోవాలి. కొన్ని జాగాలనైతే డ్రగ్స్ తీసుకుంటా గంజాయి అని కొకేన్ అని ఇంజక్షన్లని ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయట. ఇక అట్లాంటి డ్రగ్స్ తీసుకుంటే ఆ కాలేజీలలో ఉన్నటువంటి
వాళ్ళను కూడా సస్పెన్షన్ విధించి వాళ్ళను కూడా పక్కకు జరుపుతాం అని అయితే సార్ అంటున్నాడు. ఇక నిజానికి విద్యార్థులకైతే క్రమశిక్షణ బుద్ధులు నేర్పించేది సార్లే. మరి ఆ సార్లు ఇక కాలేజీలలో మంచి విధానాన్ని మంచిగా అలవరిస్తేనే వాళ్ళైతే బాగుపడతారు. ఇక ఇట్లాంటి తప్పుడు చర్యలకు ఎవరు పాల్పడ్డా, ఎటువంటి నాయకులు పాల్పడ్డా, ఎటువంటి విద్యార్థులు పాల్పడ్డా, ఎటువంటి విద్యా సంస్థలు పాల్పడ్డా కూడా నేను చూసుకుంటా మాత్రం ఊరుకోను. ఎందుకంటే నేటి బాలలే లేపటి భావి భారత పౌరులు అన్న మాటను తప్పకుండా నిజం చేయాలి. నేను నిజం చేసే చూపిస్తా. ఇక నుంచి తస్మాత్ జాగ్రత్త, మారక ద్రవ్యాలు అమ్మేటోళ్ళ మీదనైతే ఉక్కుపాదం మోపుతున్నది ఈ తెలంగాణ అని సార్ అయితే కళాఖండిగా చెప్తున్నాడులా. మరి మంచి విషయమే కదా ఇది. అయితేనులా జగన్మోహన్ రెడ్డి సార్ వాళ్ళ చెల్లెమ్మ ఎవరు? షర్మిల మేడం కదా. షర్మిల మేడం అయితే జగన్మోహన్ రెడ్డి సార్కి అయితే తిర్లమర్ల మాట్లాడుతున్నదంట. ఏమని మాట్లాడుతున్నదంటే, జగన్కి అయితే ప్రజల యొక్క సమస్యల మీద మాట్లాడే హక్కే లేదు. ఇప్పుడేమో 2.0 అనుకుంటా జనాల సమస్యలు తెలుసుకున్నందుకైతే ముందడికి ఎందుకు వస్తున్నాడు? అయినా సొంత బాబాయిని చంపి సునీత మీదకి నెట్టేసినోనికి సింగయ్య మృతి ఒక పెద్ద కారణమవుతుందా చెప్పుర్రి. గా కారణాన్ని అయితే తప్పుదవ కూడా పట్టించిండు. ఇగో ఇట్లాంటి మనిషికి అయితే 5 సంవత్సరాలు పరిపాలించని జనాలైతే పట్టం కడితే ఏం చేసిండు? జనాల సమస్యలను ఏమైనా తీర్చిండా? జనాల ముచ్చట్లను ఏమైనా పట్టించుకున్నాడా? విచ్చలవిడిగా రాష్ట్రము అధికారమున చేతులున్నది కదా అని గా 5 ఏళ్ళు అయితే నానా అవస్థలకే గురి చేసిండట జనాలను. ఇక షర్మిల మేడం అయితే ఆ సార్ని అయితే పుట్టి ముంచుతున్నది పొర్రి. ఇక సారు 2.0 ఏమో కానీ జనాలకైతే సార్ని అయితే రానియకుండా నిషేధమే విధించాలని మేడం అయితే చెప్తున్నదిలా. ఇక ఎక్కడ చూసినా ఇవాళనైతే కన్నప్ప సైన్మా. ఇక ఈ కన్నప్ప సైన్మా అయితే యూఎస్ఏలో అయితే ప్రీమియర్ అయితే మొదలైందట. ఇక ఈ ప్రీమియర్ మొదలైన తర్వాత అక్కడ చూసిన జనాలు ఏమని చెప్తున్నారంటే, కన్నప్ప సినిమా మొదటి అంటే ఫస్ట్ హాఫ్ ఏదైతే ఉంటుందో కొంచెము నిరాశను కలిగించిన సెకండ్ హాఫ్లోనైతే ప్రభాస్ సార్ ఎంట్రీతో అయితే ఒక పీక్స్ లెవెల్కి వెళ్ళిపోయిందట. ఇక గట్టనే మంచు విష్ణు ప్రభాసు నటించిన నటననైతే సూపర్ ఉన్నదట. ఇక డివోషనల్గా ఆ మ్యూజిక్ అందులో చేసినటువంటి నటననైతే సూపర్ అంటే సూపర్ ఉన్నదట. ఇక మన ఈ 2 రాష్ట్రాలల్లో సైన్మన్ అయితే స్టార్ట్ అయింది కదా. ఇక రివ్యూలు ఎట్లిస్తారో ఏమిస్తారో ఒక్కసారి మనము వేచి చూడాల్సిందేనులా. ఎందుకంటే ఇది ఒక చారిత్రాత్మకమైన సైన్మన్ అట. ఇక చూసిర్రా మంచు సార్ ఎట్లా ఏ విధంగా చాలా చేసినటువంటి పబ్లిక్ మీటింగ్లనైతే చెప్పిండు కదా సారు. ఇక మనం కూడా ఒక్కసారి అయితే చూద్దామా ఉల్లా. చూసిరు కదా పబ్లిక్. ఇక ఇయాల్టి శంకర్ గౌడ్ ముచ్చట్లు. ఇక మళ్ళీ మంచి ముచ్చట్లతో అయితే మళ్ళీ ఒకసారి అయితే మీ ముంగటికి వస్తా ఉంటా. మరి నన్ను అయితే రోజు ఎట్లా ఆదరిస్తారో ఇవాళ కూడా గట్నే ఆదరించినందుకైతే ధన్యవాదాలు మీ అందరికీ.